అందరికీ నమస్కారం అండి. నా పేరు మాగాని రాజు. మేము ఈరోజు మా అగ్రి టైమర్ రిమోట్ని అయితే మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. దీని ద్వారా ఏంటంటే రైతు తన మోటార్ని ఈ రిమోట్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, అదేవిధంగా టైమర్ రన్ చేయొచ్చు. టైమర్ అనేది ఏంటంటే సామాన్యంగా రైతులు ఏం చేస్తారంటే నల్లాలు వాడుతుంటారు, స్ప్రింక్లర్స్ యూజ్ చేస్తుంటారు. అవి వాడినప్పుడు ఏంది వాళ్ళు ఇప్పుడు బుడేషన్ ఉంది, బుడేషన్కి నీళ్ళు వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఓ 2 గంటలన్నరన్నా 3 గంటలన్నా నడిపేయాలనేసి వాళ్ళు అనుకుంటారు. సరే పొద్దుగాల 6 గంటలకి మోటార్ పెట్టొచ్చిందంటే తను ఏమనుకుంటాడు 3 గంటల తర్వాత 9 గంటలకు వచ్చి మోటార్ బంద్ చేద్దామని అనుకుంటాడు. కాకపోతే ఆయన ఏం చేయాలంటే ఎప్పుడు మోటార్ పెట్టిండని చూసుకోవాలి, మళ్ళీ ఎప్పుడు బంద్ చేయాలనేసి గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఏంటంటే ఒకవేళ మధ్యలో కరెంట్ పోయిందనుకో, ఒక 45 నిమిషాలు ఇట్లా కరెంట్ పోయిందనుకో, ఆ కరెంట్ ఎంతసేపు పోయింది అనేసి మళ్ళీ ఆయన గుర్తుపెట్టుకొని కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ 9 గంటల తర్వాత మళ్ళీ యాడ్ చేసుకొని 9 గంటల 45 నిమిషాలకి మళ్ళీ బంద్ చేయాలి. ఒకవేళ రైతు ఏం చేస్తాడు, పొద్దుగాల పనులు కానిచ్చుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 9 గంటలకు వచ్చినానుకో, ఒకవేళ కరెంట్ పోతే ఆయనకి ఎంతసేపు కరెంట్ పోయిందో తెలియదు. దీనికోసం మేము చేసింది ఏం చేస్తాను అంటే ఇది కరెంట్ ఎంతసేపు ఉంది, ఎంతసేపు పోయింది అంతా ఇదే రీడ్ చేసుకొని కరెక్ట్ మోటార్ని అయితే 3 గంటలు నడిపించి 3 గంటల తర్వాత అదే బంద్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఏంటంటే రైతు ఆ మోటార్ ఎంతసేపు నడిచింది, కరెంట్ ఎంతసేపు పోయింది, ఇలాంటివి సమస్యలు అయితే ఉండవు అన్నమాట దీని ద్వారా. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఈజీగా మనం టైం అనేది అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంత అర్ధ గంట నుంచి 24 గంటల వరకు అర్ధ గంట ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటా యాడ్ చేసుకుంటూ పోవచ్చు. ఇప్పుడు 3 గంటలు పెట్టినామనుకో, నీకు ఎమ్మటే ఏం చూపిస్తా 3 గంటలు పెట్టినామనేసి నీకు డిస్ప్లేలో చూపిస్తుంది. దాంతోపాటు ఏంటంటే నువ్వు సరే డిస్ప్లేలో 3 గంటలు చూపించిన తర్వాత మోటార్ పెట్టిన తర్వాత ఇంకా ఎంతసేపు మోటార్ నడిచేది ఉంది అనేసి గిట్టంగా నీకు డిస్ప్లేలో చూపిస్తుంది. ఒకవేళ నువ్వు ఇప్పుడు ఏంది 3 గంటలు పెట్టినావు, తర్వాత కొద్దిసేపు చూసినావంటే ఇంకా 2 గంటల 50 నిమిషాలు నడిచేది అనేది చూపిస్తుంది. ఒకవేళ కరెంట్ పోయిందనుకో, కరెంట్ పోయినప్పుడు గిట్టంగా నీకు డిస్ప్లేలో చూపిస్తుంది ఎంత టైము ఇంకా ఉంది అనేసి, ఇంకా ఎంతసేపు మోటార్ నడవాలనేసి. నువ్వు ఏంది ఒక 2 గంటల తర్వాత వచ్చినా అంటే ఇంకా గంట నడిచేది ఉందనేసి నీకు దానిలో చూపిస్తాను అన్నమాట. దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు రైతు ప్రతిసారి కరెంట్ ఎంతసేపు ఉంది, ఎంతసేపు పోయింది, ఇదంతా అతను ట్రాక్ చేయాల్సిన అవసరం ఉండదు. దీంతోపాటు ఏంది ఒకవేళ పైప్ వచ్చిపోయినా కానీ మళ్ళీ మోటార్ దగ్గరికి వచ్చి మళ్ళీ మోటార్ బంద్ చేసుకొని పోయి నా పైప్ తగిలిచ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ మోటార్ ఆన్ చేసుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటంటే చాలా టైం అనేది అయితే వేస్ట్ అవుతుంటుంది. ఇంకోటి ఏంటి నల్లాలలో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఏమైనా పడ్డప్పుడు గిట్టంగా నువ్వు మోటార్ బంద్ చేయాలి, మళ్ళీ ఏమంటారు రిపేర్ చేసుకొని మళ్ళీ వచ్చేసి మళ్ళీ మోటార్ ఆన్ చేసుకోవాలి. దీనివల్ల అయితే చాలా టైం అనేది అయితే వేస్ట్ అవుతుంటుంది. ఇంకోటి ఏంది ఇప్పుడు ఆడవాళ్ళు గిట్టంగా లేడీస్ వాళ్ళు మోటార్ దగ్గరికి వచ్చి బంద్ చేసుకోవాలన్నా దీనికైతే చాలామంది భయపడుతుంటారు. ఇప్పుడు అలాంటి టెన్షన్స్ అయితే అవసరం లేదు, ఎందుకంటే ఈ రిమోట్ ద్వారా ఈజీగా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సాయంత్రం పూట ఏం చేస్తారు 6 గంటలకు అట్లా మోటార్ పెట్టి మళ్ళీ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ 9 గంటలకు వచ్చి మోటార్ బంద్ చేసుకోవాలనేసి వాళ్ళు అనుకుంటారు, ఎందుకంటే 3 గంటల తర్వాత మోటార్ బంద్ చేయాలి. సరే 6 గంటలకే బంద్ చేసుకుని పోవచ్చు అంటారు, కానీ చాలామంది అయితే నైట్ టైం అయితే మోటార్లు బంద్ చేయడానికి అయితే మళ్ళీ వస్తుంటారు అన్నమాట. దీని ద్వారా ఏంది చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే రోడ్ల పోటీ వస్తున్నప్పుడు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, లేదంటే చిలకలలో తిరుగుతుంటే పాములు అవి తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంది వానలు పడ్డప్పుడు తడి ద్వారా కరెంట్ షాకులు పట్టే ఛాన్సెస్ ఇవ్వడానికి చాలా ఉంటాయి. దీనివల్ల చాలామంది చనిపోతున్నారు. ఇప్పుడు అలాంటి అవసరం ఏం లేదు. ఇది ఏం చేస్తుంది, నువ్వు 6 గంటలకు మోటార్ పెట్టిపోయినా అంటే తర్వాత ఇప్పుడు 9 గంటలకు అదే ఆటోమేటిక్గా బంద్ చేసుకుంటాం, 3 గంటలకు మోటార్ నడిపాయి అనమాట. దీని ద్వారా అయితే ఇలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. మేము ఇప్పుడు ఈ మోటార్ని ఎలా ఆన్ చేయాలో ఆఫ్ చేయాలో అనేసి మీకైతే చూపిస్తాము. ఇప్పుడు మోటార్ అయితే ఆఫ్లో ఉన్నది, ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. చూడండి మోటార్ ఆన్ అయింది. నల్లాలు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి చూడండి, నల్లాలు అయితే స్టార్ట్ అవుతాయి. చూసుకోవచ్చు నల్లాలు గిట్టంగా ఆన్ అయినాయి. ఇప్పుడు దీని ఇక్కడ అంటే ఇప్పుడు నల్లాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఉండి బంద్ చేసుకున్నాం. ఒకవేళ నల్లాలు చాలా దూరంగా ఉన్నాయి అనుకో, ఇప్పుడు ఈ పొలం చూసుకోవచ్చు ఆన్ దగ్గర ఉంది. ఇప్పుడు నేను అక్కడ నల్లాలు నడుస్తున్నాయంటే నేను అక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ప్రతిసారి మోటార్ దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడైతే నల్లాలు అయితే ఆన్ అయినాయి. మళ్ళీ ఒకసారి మీకు అయితే ఆఫ్ చేసి చూపిస్తాను. ఇంకో ఈ బటన్ వస్తే ఆఫ్ అవుతాయి, మోటార్ ఆఫ్ అయింది, నల్లాలు గిట్టంగా ఆఫ్ అయినాయి. ఈ బటన్ వచ్చినప్పుడు టైమర్ రన్ అవుతుంది అన్నమాట. దీంట్లో ఏంటంటే ఇప్పుడు రిమోట్తోనే బంద్ చేయాలి ఇది అంటే ఇక్కడ షార్టర్ దగ్గర వచ్చి బంద్ చేసుకోవచ్చా అంటే బంద్ చేసుకోవచ్చు అన్నమాట. రిమోట్తోనే ఆపరేట్ చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర రిమోట్ లేదనుకో ఆ టైంలో ఒకవేళ మీరు దీని ద్వారా గిట్టంగా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఖాళీ ఈ బటన్ ఆఫ్ చేస్తేనేమో ఆఫ్ అవుతుంది, మళ్ళీ ఆన్ చేస్తేనేమో మోటార్ ఆన్ అవుతుంది అన్నమాట. ఈజీగా ఆన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే టైమర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మోటార్ అనేది ఆన్ అయింది. అయితే ఇప్పుడు మోటార్ ఎమ్మటే ఎందుకు ఆన్ కాలేదనేసి మీకు ఒక డౌట్ రావచ్చు. ఇదేంటంటే ఎమ్మటే మోటార్ ఆన్ కాకుండా ఒక 5 సెకండ్ల తర్వాత ఆన్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది, కరెంటు పోయి వస్తుంది.
ఇట్లా ఏమంటారు కరెంట్ వచ్చినప్పుడు మోటార్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇదేంటంటే ఒక 5 సెకండ్స్ తర్వాత ఆన్ అవుతుంది, 5 నుంచి ఒక 10 సెకండ్స్ తర్వాత. అప్పుడు ఏంది మోటార్ పైన ఎలాంటి బర్డెన్ పడే ఛాన్సెస్ అయితే ఉండవు అన్నమాట. దీని ద్వారా ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి. మీ మోటార్ని అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే ఆన్ చేసి చూపిస్తాము. మోటార్ అయితే అక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఎంత 500 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. చూడండి, ఆన్ చేస్తున్నా. అక్కడ స్ప్రింక్లర్స్ అయితే అక్కడ నడుస్తాయి. చూసుకోవచ్చు చిన్నగా స్ప్రింక్లర్స్ అయితే ఇప్పుడు అయితే స్టార్ట్ అయింది, వాటర్ అయితే వస్తున్నాయి చూసుకోండి. అంటే దీన్ని ఇప్పుడు 500 నుంచి చేస్తున్నాము. ఇంకా మేము ఒక 1 కిలోమీటర్ దూరం వెళ్ళి ఆఫ్ చేసి చూపిస్తాము. కాకపోతే మేము అంత దూరం వెళ్ళినందుకు మీకైతే అక్కడి నుంచి స్ప్రింక్లర్స్ డైరెక్ట్ చూపించలేము. అక్కడికి వెళ్ళి ఆఫ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకు చూపిస్తాం. 1 కిలోమీటర్ రేడియస్ అయితే వచ్చి మేము చెక్ చేస్తున్నాము. ఇప్పుడైతే నేను మోటార్ ఆఫ్ చేస్తున్నా. మోటార్ అయితే చాలా దూరం ఉంది, ఇప్పుడు చూపించడానికి ఇటంగా రాదు. మేము అక్కడికి వెళ్ళి చూపిస్తాం మోటార్ ఆఫ్ అయిందా లేదా అనేసి. మేము ఇంతకుముందు ఆన్ చేసినాం కదా, ఇప్పుడు వెళ్ళి చూపిస్తాము ఆఫ్ అయిందా లేదా అనేసి.